హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన దీపు కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఆల్మోస్ట్ 6 మంత్స్ తర్వాత ఈరోజు వీడియో చేస్తున్నానండి. ఈ 6 మంత్స్ ఏంటనుకుంటున్నారా? నా పర్సనల్ రీజన్ వలన అప్లోడ్ చేయలేకపోయాను. పర్సనల్ అంటే సీక్రెట్ ఏం కాదండి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కోసం నేను ప్రిపేర్ అయ్యాను. ఆ ఎగ్జామ్స్ గురించి డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి వీడియోస్ చేయకుండా ఉండిపోయాను. వీడియోస్ చేయకపోయినా ఎంతోమంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మానిటైజేషన్ కూడా క్లియర్ చేసేసారండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరి కోసం స్పెషల్గా అటుకులతో గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూద్దామా? దానికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దానిలో 1 కప్పు అటుకులను యాడ్ చేసుకోవాలి. మనం అటుకులు పలుచటివైనా లేదంటే మందం అటుకులైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 నిమిషాల పాటు కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పిండిగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ మనకి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొద్దిగా రవ్వగానే ఉంటుంది. దీన్ని తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన అటుకులన్నిటిని కూడా గ్రైండ్ చేసుకొని బౌల్లో తీసుకోవాలి. దాని తర్వాత దీనిలో కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అటుకుల్లో మనం పాలు మిక్స్ చేయగానే అటుకుల పౌడర్ కాస్త ఉబ్బినట్టుగా అయ్యి ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. చూసి క్వాంటిటీని తీసుకోండి. అదేవిధంగా 1 కప్ అయితే సరిపోతుంది పాలు కూడా. ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. డౌని ప్రిపేర్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టడం వలన పిండి మనకి సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి ఈక్వల్ క్వాంటిటీతో 1 కప్పు షుగర్ని తీసుకోవాలి. దీనిలోనే 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత 2 నిమిషాల్లోనే మనకి షుగర్ సిరప్ అనేది వస్తుంది. షుగర్ సిరప్కి మనకి తీగ పాకం అవసరం లేదు. ఈ విధంగా చేతులకి అంటుకున్నట్లుగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. దీనిలో ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేయడం వలన షుగర్ సిరప్ అనేది గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న అటుకులని తీసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి. అటుకులు పాలు మొత్తాన్ని పీల్ చేసుకొని ఈ విధంగా పొడిగా అయిపోతాయి. అందువలన ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి డౌస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా రెడీ అయిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. బాల్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అరచేతి మధ్యలో ముందుగా బాల్ని ప్రిపేర్ చేసుకొని దాని తర్వాత ప్లెయిన్గా ఉన్న సర్ఫేస్ పైన ఈ విధంగా కొంచెం సేపు రోల్ చేస్తే మనకి ఎలాంటి క్రాక్స్ లేకుండా ఈ విధంగా సాఫ్ట్గా ఉండే బాల్స్ రెడీ అవుతాయి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా అన్ని బాల్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు గులాబ్ జామ్స్ని ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకొని స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసుకొని దానిలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కంప్లీట్గా నెయ్యితోనే ఫ్రై చేస్తున్నాను. నెయ్యితో ఫ్రై చేయడం వలన గులాబ్ జామ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. లేదంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గులాబ్ జామ్స్ని యాడ్ చేసుకొని రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామ్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మాత్రమే గులాబ్ జామ్స్ క్రిస్పీగా అలాగే టేస్టీగా రెడీ అవుతాయి. ఇప్పుడు సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా మిగిలిన గులాబ్ జామున్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. షుగర్ సిరప్ కానీ చల్లారిపోయి ఉంటే స్టవ్ పైన పెట్టి గోరువెచ్చగా ఉన్న పాకంలో బాల్స్ని వేసుకోవాలి. షుగర్ సిరప్ కంప్లీట్గా చల్లారిపోతే బాల్స్ లోపలికి సిరప్ అనేది పోకుండా గట్టిగా ఉంటాయి. అదే ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే జ్యూసీగా రెడీ అవుతాయి. ఈ విధంగా 1/2 అవర్ పాటు వదిలేయాలి. చూసారు కదా, 1/2 అవర్ తర్వాత జ్యూసీగా రెడీ అయిపోయింది. వావ్, ఎమ్మీగా ఉండే గులాబ్ జామ్స్ రెడీ అయిపోయాయి. సర్వ్ చేసుకొని తింటుంటే ఉంటాయి. ఆహా, పైన క్రిస్పీగాను లోపల జ్యూసీగాను చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.